ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి యొక్క రాత్రికాల సమయంలో పార్కులపూడి గ్రామంలో మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సమకూర్చి విలువైన మీ ధ్యాన గ్రంథంలో నుంచి కొన్ని సంగతులను మేము జ్ఞాపకం చేసుకున్నట్టు, పరిశీలన చేసుకున్నట్టు మీరు మాకు ఇచ్చినటువంటి ఒక వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి. అయినా కొన్ని నిమిషాలు మీ పక్షాన్ని నిలబడి మాట్లాడుచుండగా సమయోచితమైనటువంటి ఆలోచన శక్తిని మీ ధ్యానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. పిలిచిన పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును అక్కడ గ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి. మంచిదైతే ఈరోజు కూడా మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటల్ని ఆలోచించాను. అదే ఏది నిజమైన గెలుపు, ఏది నిజమైన గెలుపు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఆలోచిస్తే అందరూ కూడా గెలుపు ఓటముల గురించి ఆలోచిస్తున్నారు, అవునా? అందరి మొదలు ఉన్నటువంటి ఆలోచన గెలుపు ఓటములు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎందుకు గెలిచారు, ఎందుకు ఓడిపోయారు, ఇలాంటి ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఆలోచించే ఆలోచన గెలిచింది ఎవరు, ఎలా గెలిచారు, ఓడిపోయినది ఎవరు, ఎలా ఓడిపోయారు, ఇలానే ఆలోచిస్తారు. అయితే అసలు ఏది నిజమైన గెలుపు, ఎవరిది నిజమైన గెలుపు, ఎవరిది నిజమైన గెలుపు? ఎందుకంటే ఈ భూమిలో ఉన్నటువంటి మనిషి పుట్టినప్పటి నుంచి, తనకు ఊహ తెలిసినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా గెలవాలి గెలవాలి గెలవాలి, అవునా? పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మనిషి పడేటువంటి తాపత్రయం, ప్రయాస గెలవడానికి. ఇందులో లోకంలో, అవునా? లోకంలో గెలవాలి, భర్తగా గెలవాలి, భార్యగా గెలవాలి, కొడుకుగా గెలవాలి, ఏమండి, కూతురిగా గెలవాలి. పోరాటం. సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిని సాధించుకోవాలంటే ఏం చేయాలి? పోరాటం చేయాలి, కష్టపడాలి, అందరినీ ఎదిరించాలి, అన్నిటినీ సాధించాలి, చివరికి గెలవాలి. అంటే మనిషి బ్రతుకు దేని మధ్య ఉన్నది? గెలుపు ఓటముల మధ్య ఉన్నది, అవునా? గెలుపు ఓటముల మధ్య ఉన్నది. ఎప్పుడు గెలిచాలనుకున్నాడు మనిషి? తాను అనుకున్నది జరిగినప్పుడు నేను గెలిచాను, అవునా? తను అనుకున్నది చేసినప్పుడు ఎస్ నేను గెలిచాను. ఎప్పుడు ఓడిపోయిన అనుకుంటాడు మనిషి? తను అనుకున్నది జరగినప్పుడు, అయ్యో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, నేను ఓడిపోయాను. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ప్రేమ దేవుడుతున్నారా, మనిషి ఈ గెలుపు ఓటముల వెనకాలే పరిగెడుతున్నాడు. గెలిచాను అనుకుంటున్నాడు, ఓడిపోయాడు, గెలిచాను అనుకుంటున్నాడు, ఓడిపోయాడు. కానీ ఏది నిజమైన గెలుపు? మనిషి గెలవలసిందే. ఈ గెలుపు ఓటములతోనే ఎన్నో క్రీడలు ప్రారంభమయ్యాయి, ఆటలు, అవునా? ఒలింపిక్ గేమ్స్ అని, జాతీయ క్రీడలు, అంతర్జాతీయ క్రీడలు మొదలుకుంటే వీధి ఆటలు కూడా వచ్చేసాయి, వీధిలో ఆడుకునే ఆటలు కూడా వచ్చేసాయి. అందులో కూడా గెలవాలండి, అవునా? వీధి నుంచి, స్ట్రీట్ లెవెల్ నుంచి మనం ఆలోచిస్తే అతను ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? నేను ఒలింపిక్స్ లెవెల్స్ లో వెళ్ళి ఆడి గెలవాలి, అవునా? మనిషి నువ్వు ఎందుకు పుట్టావా అని అడిగితే నేను నా దేశాన్ని తరపున ఆడడానికి, నేను నా దేశ తరపున ఆడి గెలవడానికి. అంటే మనిషి యొక్క ఆలోచన చూడండి,
గెలవడానికి ప్రయత్నం. అసలు ఈ గెలుపు ఓటములు ఎక్కడ ప్రారంభమయ్యాయి, ఎలా ప్రారంభమయ్యాయి, కాబట్టి ఎప్పుడు ప్రారంభమయ్యాయి, నేను గెలవాలి అనే ఆలోచన ఎక్కడ ప్రారంభమైంది, దీనికి ప్రారంభం ఎక్కడ అని మనం ఆలోచిస్తే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనిషికి కావాల్సిన ఏదైనా సరే, మనిషికి వచ్చిన ప్రశ్నకి సమాధానం దొరకాలంటే ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలి, బైబిల్ దగ్గరికి వచ్చి తీరాలి. ఎందుకు? దేవుడు రాయించిన గ్రంథము బైబిల్. మనిషి పుట్టుక మరణాల గురించి అన్ని విషయాలు ఉన్నాయా బైబిల్లో? అన్ని విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు. అరే బైబిల్లో విషయం లేదే అనడానికి లేదండి. ప్రతి విషయం నేను కూర్చుని పరిశీలించాను, కానీ బైబిల్లో లేని మాటలు లేవు. అన్ని మాటలు దేవుడు ఆయన చేశాడు. మనం ఆలోచిస్తే అసలు ఎక్కడ ప్రారంభమైంది గెలవాలనే ఆశ, ఎవరిలో ప్రారంభమైంది అసలు ఈ ఆశ, ఈ ఆలోచన ఎవరిలో పుట్టింది అని ఆలోచిస్తే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఎక్కడ జరిగిందండి? పరలోకంలో. భూమి మీద కదా, భూమి మీద కదండి, పరలోకంలో ప్రారంభమైంది. ఏంటి? గెలవాలి అనే ఆశ. ఎవరి మీద? దేవుని మీద. చూసారా, దేవుని మీదే గెలవాలని ఆశ ప్రారంభమైందా? ఎవరిలో? దెయ్యంలో, సాతానులో. సరే, ఈ గెలుపు ఓటములకి ఆ గెలుపు అనే ఆలోచన ఎక్కడ ప్రారంభమైంది మనుషులను చూస్తే, కాబట్టి మొట్టమొదటిగా పరలోకంలో దెయ్యంలో ప్రారంభమైంది ఆలోచన. గెలవాలి గెలవాలి గెలవాలి. సరే, ఎవరి మీద? దేవుని మీద. దేవుని మీద. చూడండి, అంతట పరలోకము యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయింది. సరే, దేవుని మీద యుద్ధం ప్రకటించిన దెయ్యం ఎందుకు? అధికారం కోసం. దేవునితో సమానంగా ఎంచుకున్నటువంటి దెయ్యము అధికారం కోసం గెలవాలనే ఆలోచన దానిలో ప్రారంభమయ్యి దేవుని మీద యుద్ధం ప్రకటించి దేవుని దూతలతో యుద్ధం చేసి ఏమైపోయింది? ఇది ఓడిపోయింది. అవునా? ఓటమి ఇక్కడ ప్రారంభమైంది. గెలవాలనే ఆలోచన ఎప్పుడైతే దానిలో వచ్చిందో దేవుని మీద యుద్ధం చేయడానికి ప్రారంభించింది. యుద్ధం చేసి ఏమైపోయింది? ఓడిపోయింది. ఎలా ఉంటుందండి? ఓడిపోయిన ఎలా ఉంటాడు? మామూలుగా ఊరుకుంటాడా? అలా పరలోకమును గెలవాలి అనే ఆలోచనతో యుద్ధం చేసిన దెయ్యం ఓడిపోయి ఎక్కడికి వచ్చిందో తెలుసా? భూమి మీదకి వచ్చి. చూడండి కిందకి 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడదు. ఎక్కడ పడిందంటే అది ఆ సాతాను భూమి మీద పడింది. భూమి మీద పడదు. అది ఎప్పుడైతే భూమి మీద పడిందో, పడిన తర్వాత ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులకి ఏమొచ్చింది? గెలవాలనే ఆలోచన ప్రారంభం. అర్థమవుతుందండి? ఆలోచన ఎప్పుడైతే అది భూమి మీదకి వచ్చిందో, వచ్చిన అది మనుషులు ఏం చేస్తుందో తెలుసా? గెలవాలి గెలవాలి. ఎలా గెలవాలనుకుంటుందో తెలుసా? అది ఎలా గెలవాలని తెలుసా?
ఆ రోజు ఓడిపోయింది పరలోకంలో, కానీ ఈ రోజు గెలుస్తుంది. ఎలాగో తెలుసా? ప్రతి మనిషిలో దూరి మనిషిని దేవుని కాకుండా చేసి దేవుని ఏం చేస్తుంది? ఓటమి పాలు చేస్తుంది. అర్థమవుతుందండి? ప్రతి మనిషిలో అది ప్రవేశించి మనిషిని ప్రేరేపించి దేవుని యొద్దకు రాకుండా దేవునికి ఏం చేస్తుంది? ఓటమి ఇస్తుందండి. అర్థమవుతుందా మీకు? అందుకే రోజు మనిషి దేవుని దగ్గరికి వస్తున్నాడా? దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మనిషి రావడం లేదు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవించడం లేదు. అందుకే చూడండి, దేశాల మధ్య ఏంటి ఇప్పుడు? యుద్ధాలు. దేశాల మధ్య యుద్ధాలు, రాష్ట్రాల మధ్య యుద్ధాలు, గ్రామాల మధ్య గొడవలు. ఎవరు పెట్టారు ఇదంతా? ఎలా జరుగుతుంది అంతా? సాతాను యొక్క ప్రేరణ. చూసారా? సాతాను యొక్క ప్రేరణ. మనకు తెలిసినటువంటి ఒక చరిత్రకారుడు, చరిత్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు తెలిసింది? ఆయన హిట్లర్. హిట్లర్ గురించి ఉన్నారా? ఆయన ఏం చేశారో తెలుసా? రాత్రులు నిద్ర పట్టక ప్రపంచ పటం మీద నిద్రపోయేవాడు అంట. ఎందుకు? ఈ ప్రపంచాన్ని అంతా నేనే ఏలాలి. పట్టుకెళ్ళిపోతామా వెళ్ళినప్పుడు? మన ఆలోచన ఎలా వచ్చింది అతనికి? ఎందుకు వచ్చిన ఆలోచన? గెలవాలని, ఈ లోకాన్ని పట్టుకెళ్ళిపోవాలని, ఈ లోకంలో ఉన్న దేశాలన్నీ నేనే గెలవాలని. ఎంత క్రూరుడిగా మారిపోయి తెలుసైనా? ఒక సద్దాం హుస్సేన్, ఒక బిన్ లాడెన్, ఒక వీరప్ప ఎలా అయిపోయింది? ఎవరిని గెలిపించారు వీళ్ళు? ఎవరిని గెలిపించారు వీళ్ళు? నరరూప రాక్షసులుగా మారిపోయి దెయ్యాన్ని గెలిపించారండి వాళ్ళు. దెయ్యాన్ని గెలిపించారు. అంటే ఆ రోజు పరలోకంలో యుద్ధం చేసి ఓడిపోయిన దెయ్యము ఈ రోజు భూమి మీదకి వచ్చి సర్వలోకాన్ని ఏం చేస్తుంది? అది మోసపుచ్చుతుంది, మోసం చేస్తుంది, మనిషిని ప్రేరేపిస్తుంది, మనిషిని చంపేటట్లుగా మనిషిని మార్చేస్తుంది. అది ఆ రోజు ఓడిపోయింది, కానీ ఈ రోజు ఏం చేస్తుంది? అది గెలుస్తుంది. అంతే కదండి? అవునా? తండ్రిని గెలిపించవలసిన తనయులు ఏమైపోయారు? దెయ్యం చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మనకు పుట్టిన కొడుకు ఏదైనా ఒక విషయంలో ఓటమి పాలైతే ఆ ఓటమి ఆ కొడుకేనా? తండ్రికి. అదే నగ్గితే ఆ విజయము ఆ కుటుంబానందరికీ కూడా సంతోషం. ఓడిపోతే ఆ కుటుంబం అంతటి కూడా అది ఓటమి. ఎంతవరకు వాస్తవమో ఈరోజు సాతాను మోసపుచ్చుతున్నటువంటి ఆ వలలో పడి దేవుని పిల్లలైన వారందరూ ఎవరిని గెలిపిస్తున్నారు? వీళ్ళు సాతాన్ని గెలిపిస్తున్నారు. సాతాన్ని గెలిపిస్తున్నట్టు దేవుడు. మరి ఎవరిని గెలవాలి, ఎవరితో పోరాటం చేయాలని మనం ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీకి రాస్తూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. మనం ఎవరితో పోరాటం చేయాలండి? దురాత్మల సమూహంతో మనం పోరాటం చేయాలి. ఎలా పోరాటం చేయాలి? మనిషితో మనం పోరాడాలంటే ఎలా పోరాడతాం? ఆయుధం కావాలి. అవునా? భౌతికంగా ఎన్నో పోరాటం చూస్తాం. రెజ్లింగ్ అని ఉంటుంది కదా, బాక్సింగ్ అని, కరాటే అని. వీళ్ళు ఎలా పోరాటం చేస్తారు? మనిషి ఓడించాలంటే చేతితో కొట్టడము, కాళ్ళతో తనడము, ఇలా పోరాటం చేస్తారు. మరి ఆత్మతో పోరాటం చేయాలి మనం ఎవరితో పోరాడాలంట? ఆత్మతో. అది ఏ ఆత్మది? దురాత్మ. దురాత్మతో మనం పోరాటం చేయాలి. దురాత్మతో ఎలా పోరాటం చేయాలి? ఏం పోరాటం చేయాలి? ఎలా మన మీద వాడు పోరాటం చేస్తాడు? ఎలాంటి పోరాటం మన మీద వాడు చేస్తాడు అని మనం చూడగలిగితే కిందకి చదవండి.
ధరించుకొనుడి. ఎలాగనగా ఆ, నీ నడుమునకు సత్యమును కట్టుకొని నీతియైన మైమరుపును ఆ, ఉమ్, తొడుగుకొని పాపులకు సమాధాన సువార్త వలననే ఆ, పెద్ద మనసును తోడుకొని ఆ, అవును. ఇవన్నీ కాక విశ్వాసమును 16వ వచనం చూడము. 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులందురు. దుష్టుడు ఎలాంటి బాణాలు వేస్తాడంట? ఎలాంటి బాణాలు వేస్తాడు వాడు? మామూలు బాణాలు వేయడు. ఎలాంటి వేస్తాడు? అగ్ని బాణాలు వేస్తాడు. అగ్ని బాణాలు ఎలా వేస్తాడో తెలుసా? ఒక ఆలోచన. చర్చికి వెళ్ళాలి అనుకుంటాం, ఒక బాణం వేస్తాడు. ఎప్పుడు వెళ్తారు చర్చికి? ఏ రోజు వెళ్ళాలా? ఈరోజు రెస్ట్ తీసుకో, వెళ్ళాల్సి అవునా? పడిపోయిన బాణం, ఇంకొక బాణం. ఇలా ఎన్ని బాణాలు వేస్తారో తెలుసా? వాడు వేసిన బాణాలకి ఈరోజు ఈ లోకం అంతా ఏమైపోయింది? దాసోహం అయిపోయింది. దాసోహం. అది చూడండి, అందరూ ఈ లోక సంబంధమైన ఆలోచనలతో బ్రతుకుతున్నారు తప్ప మరణించిన తర్వాత మరో బ్రతుకుని ఉందంటే నమ్మరు. నిన్ను నడిపిస్తున్నటువంటి ఒక మహాశక్తి, అది ఆత్మ, అది దేవునిలో నుండి వచ్చింది. మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి అని చెప్తే నమ్మరు. చూసారా ఎలాంటి బాణాలు వేస్తున్నాడంటే వాడు? శరీర సంబంధమైన బాణాలు, ఆత్మ సంబంధమైన బాణాలు వేసి మనిషి ఏం చేస్తున్నాడు? మనిషిని తన వశం చేసుకుంటాడు. ఎలా? ఆలోచన ద్వారా. ఈరోజు ఆలోచన ద్వారా ప్రతి మనిషిని మోసం చేస్తూ వాడు ఏం చేస్తున్నాడు? గెలిచేస్తున్నాడు. వచ్చాడు ఆదాము హవ్వలకు వచ్చాడు, వేసాడా బాణం? వేశాడు. పెద్ద బాణం వేశాడు. ప్రారంభంలో వేసాడు పెద్ద బాణం. పైగా ఏమైపోయింది? దేవుని సంకల్పం మొత్తం అంతా ఒకేసారి కొలాప్స్ అయింది. అవునా? ఇది నిజమా అని అడిగాడా? అవును, ఇది నిజమే. దేవుడు ఈ తోట చెట్ల పరంగా దేన్ని తినొద్దని చెప్పాడు. అడిగానే ఒక బాణం వేశాడు. ఏమని? లేదు, మీరు తింటే మీరు దేవతల వల్ల అయిపోతారు అన్నారు. చూసారా? మీరు దేవతల వల్ల అయిపోతారు, మీరు చావరనగానే ఏమైపోయింది? ఆ బాణానికి వాళ్ళు పడి. ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇదే సందేహం అండి. క్రీస్తుని నమ్మండి, మీరు పరలోకానికి వెళ్తారు అని చెప్తే, క్రీస్తుని నమ్మితే పరలోకం ఎలా వెళ్తాం? ఇది నిజమా? చూసారా? అంటే మనిషిలో ఆలోచన ఎలా పుట్టిస్తుంది? క్రీస్తు కొరకు బ్రతకండి, మీరు పరలోకానికి వెళ్తారు అని చెప్తే మనిషిలో సందేహం. మనిషి అన్నీ నమ్ముతాడండి. ఏం నమ్ముతాడు? కాబట్టి 3 లక్షలు పాలసీ కట్టండి, మీకు 6 సంవత్సరాలు అయిన తర్వాత సంవత్సరానికి 5,000 చొప్పున మీకు ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పాను అనుకోండి, కడతారా? కట్టేస్తారు. ఏమంటే 5 లక్షలు కట్టండి, 10 సంవత్సరాల తర్వాత మీకు 10 లక్షలు అవుతాయి. నమ్ముతారా? నమ్మేస్తారు. అవునా? అన్ని నమ్ముతాం, మనిషిని అన్ని నమ్ముతాం. కానీ దేవుణ్ణి నమ్మాలంటే మనము దేవుని విషయానికి వచ్చేసరికి మనిషి నమ్మలేకపోతాడు. ఎందుకు? సాతాను వేస్తున్న మోసంలో మనిషి ఏమైపోతున్నాడు? నలిగిపోతున్నాడు. అందుకే రావాలనుకుంటాడు దేవుడి వద్దకి, రాలేదు. చేయాలనుకుంటాడు దేవుడి పని, చేయలేదు. చూసారా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అసలు ఏది నిజమైన గెలుపు, ఎవరిని గెలవాలి, ఎలా గెలవాలి అని మనం ఆలోచిస్తున్నాం. అసలు మనిషి గెలవడానికి దేనిని గెలవాలి, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఏదో గెలవాలి, ఏదో చేయాలని ప్రయాసపడుతున్నటువంటి మనుషులు దేనిని గెలవాలి, ఎలా గెలవాలి, ఏది నిజమైన గెలుపు అని మనం ఆలోచిస్తే మేము దేవుని పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక ఒక మంచి మాటను మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు
రోమిల్కి రాస్తూ ముందుగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. గెలిచిన వ్యక్తి అసలు ఎవరైనా ఉన్నారా అని మనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఇందుకీ ఆలోచిస్తే ప్రేమండి, ఎవరైనా గెలిచిన వారు ఉన్నారా ఈ భూమి మీద? సాతానుని గెలిచిన వారు ఉన్నారా ఈ భూమి మీద? ఎలా గెలిచారు ఆయన అని మనం ఆలోచిస్తే గెలిచిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. అవునా? గెలుపు ఏది నిజమైన గెలుపు అని ఆలోచిస్తూ వస్తే ఇదిగో గెలిచిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. ఆయన అంటున్న మాట ఏంటి? ఇదిగో నేను జయించిన ప్రకారము, ఏమండి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను జయించాను అమ్మా. ఓకే అండి. కాబట్టి ఉదాహరణకి చాలా మంది ఆటగాళ్ళు చూస్తుంటాం, అవునా? క్రికెట్ ప్లేయర్ కానీ, వాలీబాల్ ప్లేయర్ కానీ, ఫుట్బాల్ ప్లేయర్ కానీ చూస్తుంటే ఆవిడ మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే, మీకు రోల్ మోడల్ ఎవరంటే మీకు బాగా ఇష్టం అంటే అతను చెప్పే మాటలు అతనికన్నా బాగా ఆడిన సీనియర్ గురించి చెప్తారు. నాకు ఇప్పుడు క్రికెట్ గురించి ఆలోచిస్తే క్రికెట్కి దేవుడు ఎవరు? సచిన్ టెండూల్కర్. చాలా మందిని అతన్ని ఆదర్శంగా తీసుకుని క్రికెట్ ఆడిన వాళ్ళు ఉంటారు, అవునా? అలాగే ఫుట్బాల్ చూస్తే ఇలా ఒక్కొక్క వాటికి ఒక్కొక్కరు. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఎవరైతే ముందుగా జయించాలి, గెలిచి గొప్పవారు ఉంటారో వాళ్ళ ఎలాగైతే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కెరీర్, వాళ్ళ ఆటకు సంబంధమైన విషయాలు ఎలా గెలిచారో ఆ విషయాలన్నీ ఆలోచించి వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు జీవిస్తారు, అవునా? అయితే ఈ భూమి మీద జయించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు, అవునా? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు నేను జయించిన ప్రకారం ఎవరైతే జయిస్తారో వాళ్ళు నాతో పాటు సింహాసనం కూర్చుంటారు. ఇందుకు యేసుక్రీస్తు ఏం జయించాడు? ఎలా జయించాడు? యేసుక్రీస్తు ఏం జయించాడో మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇది మనకు కావాలి, ఏమండి? ఈ భూమి మీద జయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నాకు తెలిసి చిన్నప్పుడు ఒక ఆమె పేరు ఎక్కువ, ఏ పేరు? పరుగుల రాణి పీటీ ఉషా, అవునా? అంత పేరు అప్పట్లో. ఆమె ఏమి జయించింది? పరుగుల్లో జయించింది, పరుగుల విజేత. ఇప్పుడు వచ్చేసరికి బోల్ట్ హుస్సేన్ అని ఈయన ఆమె రికార్డు బదులు కొట్టేశారు. ఇలా ఒక్కొక్కరు చూస్తే ఒకరి రికార్డులు ఒకరు బదులు కొడుతూ వెళ్ళిపోతున్నారు, గెలిచేస్తున్నారు. కానీ మనిషి గెలవలసింది దేనిని? యేసుక్రీస్తు దేనిని జయించాడు? మరణాన్ని జయించాడు. చూసా, మరణాన్ని జయించాడు. చూడండి ఏం రాయించాడు అక్కడ? ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను.
ఇప్పుడు ఆదాము చేసినటువంటి పాపం వలన ఏమైపోయింది? మనుషులందరూ ఏమైపోయారు? అపరాధంలో పడ్డారు. అపరాధంలో పడిన వీళ్ళకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణించాలి అందరూ, అది వచ్చింది. ఈ మరణాన్ని జయించాలి. ఈ మరణాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఎవరు జయించలేకపోతారు. ఎవరు జయించలేకపోతున్నారు భూమి మీద? వనంలోని యేసుక్రీస్తుని వారు వచ్చి ఏం చేశారు? మరణాన్ని జయించాడు. అవునా? మరణాన్ని జయించాడు. మరణపు ఛాయను ఏం చేశాడు? ఆయన తొలగించేశాడు. ఆయన చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఏమిచ్చాడు? వెలుగునిచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, చరిత్రకారులు. వారి సమాధులన్నీ ఎలా ఉన్నప్పుడు? వారి సమాధులన్నీ ఫుల్గానే ఉన్నాయి. అర్థమైందంటే సమాధుల్లో వారి యొక్క శవాలు అలానే ఉన్నాయి, అస్థిపంజరాలుగా. కానీ ఖాళీ సమాధి అంటూ ఎవరిదైనా ఉందా అని అడిగితే ఎవరిది ఉంది? ప్రపంచంలో ఇప్పుడు ఖాళీ సమాధి అంటూ ఎవరిదైనా ఉందంటే ఎవరిది ఉంది? మనము నమ్ముతున్నటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకుంది? ఆయన మరణాన్ని గెలిచాడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన ఏది నిజమైన గెలుపు చెప్పండి? మరణాన్ని జయించడం అండి నిజమైన గెలుపు. అంటే ఈ భూమిని ఎందరో రాజులు కత్తులు పట్టుకుని కర్రలు పట్టుకుని యుద్ధాలు చేశారు. మేము ఆ దేశాన్ని ఓడించేసాం, మేము ఈ దేశాన్ని ఓడించాం అనుకున్నారు. కానీ నిజముగా ఓడించవలసింది దేనిని? మరణాన్ని ఓడించాలి. మరణాన్ని గెలవాలి ప్రతి మనిషి భూమి మీద. అర్థమవుతుందా? మరణాన్ని గెలవాలి. అలా గెలిచిన ఒకే ఒక వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అంటున్న మాట ఇదిగో, నేను జయించిన ప్రకారం ఎవరైతే జయిస్తారో వాళ్ళు ఎక్కడికి వస్తారట? నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటారు. అబ్బా ఏంటండి ఈ ఆఫర్! ఏంటి మనకి ఇది? ఆఫర్ ఇచ్చాడు యేసుక్రీస్తు, అవకాశం ఇచ్చాడు. నేను జయించినట్లు ఎవరైతే జయిస్తారో వాళ్ళందరూ ఏం చేస్తారంట? నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటారు. మరొక మంచి మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడి యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఇప్పుడు మనము చేసిన పాపాలకి ఎవరు బలైపోయారు? యేసుక్రీస్తు బలైపోయాడు. సరే, మనము చేసిన పాపాలకి యేసుక్రీస్తు బలైపోయాడు. దేవుని యొక్క కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మన కొరకు ఆయన మరణించలేదండి. అలా మరణించిన ఆయన 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానికి అనగా ఎవరిడు? అపవాది. ఎవరట? మరణం యొక్క బలం అంటే మరణం అంటే ఎవరినైనా లేపేసే శక్తి ఎవరికి ఉంది? సాతానుకు ఉంది. లేపేస్తారు ఎవరైనా? మరణానికి బలం అంటుంట. మరణం యొక్క బలం ఎవరిలో ఉంది? సాతాను. ఎవరినైనా చంపేసే శక్తి వాళ్ళలో ఉంటే యేసు ఏం చేశాడు? ఆ మరణాన్ని జయించాడు. ఆ మరణాన్ని జయించిన జయశాలి యేసుక్రీస్తు. ఇప్పుడు మనకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నేను జయించానా? నేను జయించిన ప్రకారము జయించిన వారికి ఏమి ఇస్తానన్నారు? నాతో పాటు సింహాసనం మీద కూర్చోడు. మరి మనం ఎలా జయించాలి? ఆలోచిస్తున్నారు. మనము కూడా మరలా యెరూషలేముకి వెళ్ళిపోయి ఆ గొల్గొతా కొండ మీద సిలువలో మన ప్రాణం పెట్టాలా? ఏం చేయాలి? మనము మరణం జయించాలంటే మనం కూడా ఏమంటే యేసుక్రీస్తులో మనము మరణాన్ని జయించాలంటే ఏం చేయాలి? చూడండి ఏమన్నాడు మరలా, ఇదిగో
కాబట్టి ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరణాన్ని జయించాలి, మరణాన్ని ఓడించాలి, అపవాదిని ఓడించాలి. ఎలా ఓడించాలి? ఏం చేయమన్నాడు యేసుక్రీస్తు? చూద్దామా ఏం చేయమన్నాడు? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. మంచి మాట ఉందో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు. బా, ఏమన్నాడు అక్కడ? నా యందు విశ్వాసం ఉంచువాడు ఏమవుతాడంట? చనిపోయినను బ్రతుకుతాడు. చనిపోయినా మనం తిరిగి బ్రతకాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తునందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఏమవుతారంట? చనిపోయినను తిరిగి బ్రతుకుతారు. అంటే మరణానికి ఇంకా అధికారం లేదా మన మీద? లేదు. మనం మరణాన్ని జయించాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ దేనిని జయించినట్లు? మరణాన్ని జయిస్తున్నారు. అర్థమవుతుందండి? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వీళ్ళందరూ కూడా మరణాన్ని జయిస్తున్నారు. ఎలా జయించాలైతే మరి యేసునందు విశ్వాసం ఎలా ఉంచాలో మనం ఎలా ఉంచాలి, ఆయనలో మనం ఎలా మరణాన్ని జయించాలని మనం ఆలోచిస్తే మరొక సందర్భంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ, ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. పేర రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ముగించుకుందాము. 34వ వచనం. 6వ అధ్యాయము క్షమించండి, 3-4 వచనాలు. 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుదురని మీరు ఎరుగరా. క్రీస్తు మరణించాడు, మనం కూడా మరణించాలి. ఎలా మరణించాలి? మనము బాప్తిస్మం తీసుకోవాలి. ఓకేనా? ఎవరైతే యేసుక్రీస్తు నా నిమిత్తము ఈ లోకములో నేను చేసిన పాపముల నిమిత్తమై చనిపోయాడని విశ్వసించి ఆయనే నా పాపములకు విమోచకుడని నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో వీళ్ళందరూ ఎవరైనా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుదుమని మీరెరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. సరే, మనం కూడా చనిపోయామా? మనం కూడా చనిపోయాం. యేసుక్రీస్తులో వారి యొక్క మరణంలోనికి మనం ఏమైపోయాం? బాప్తిస్మం ద్వారా వెళ్ళిపోయాం. అది భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే యేసు ఏం చెప్పాడు? ఇదిగో నేనే పునరుత్థానాన్ని. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా సరే ఏమైపోతాడు? మరలా బ్రతుకుతాడు. ఎందరో గొప్ప వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి మరలా బతుకు లేదు, అవునా? కానీ యేసునందు విశ్వాసం ఉంచిన నీవు చనిపోయిన మరలా బ్రతుకుతావు. ఒకరోజు యేసు 2వ రాకడలో నిన్ను లేపుతాడు, అవునా? యేసు ఎలాగైతే చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడో అలాగే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏమైపోతారు? తిరిగి లేస్తారు. వీళ్ళందరూ ఎవరు? మరణాన్ని జయించిన వారు. మరణాన్ని జయించిన వారు. సరే, ఏది నిజమైన గెలుపు? దేనిని నువ్వు గెలవాలనుకుంటున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి
ప్రతి దానిని నేను గెలిచేశాను అనుకుంటున్నావు, కానీ నీవు నిజంగా ఓడిపోయావు. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నావో, క్రీస్తునందు విశ్వాసం వచ్చావో, అప్పుడు నువ్వేమయ్యావు? గెలిచావు, దేవుణ్ణి గెలిపించావు. అర్థమవుతుందండి? ఈ విషయం అర్థం కాకండి మనుషులు ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకరినొకరు కొట్టేసుకుని రెజ్లింగ్ అని, బాక్సింగ్ అని, నేను గెలిచాను, ఆడు గెలిచాడు, ఈడు గెలిచాడని పండగలు చేసుకుంటారండి. కానీ దేవుని దృష్టిలో అంతా ఎవరు? ఓడిపోయారు. అంతేనా? అంతే కదా. బైబిల్ ప్రకారంగా ఆలోచించినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరంతా ఓడిపోయినటువంటి వాళ్ళు. కానీ నిజంగా గెలిచిన వారు ఎవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, నిజమైన వీరులు, నిజంగా గెలిచిన వాళ్ళు. అందుకే ఎబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయం చూస్తే గెలిచిన వాళ్ళ జాబితా ఉంటుందండి. దాన్ని విశ్వాసుల వీరుల జాబితా అంటారు. అవునా? అందులో మొత్తం పేర్లన్నీ గెలిచిన వాళ్ళ పేర్లవి. కాబట్టి దేవుడు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అది నిజమైన గెలుపు. ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. అదే కదమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూసారా? యేసు దేవుని కుమారుడని దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. చెప్పండి, ఎవరు గెలిచారు? ఇప్పుడు మీరు చెప్పండి, గెలిచింది ఎవరు? మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారా? అంటే మీరు గెలిచారా, ఓడిపోయారా? గెలిచామండి. కాబట్టి మనంతా గెలిచాము. క్రీస్తులోనికి రావాలంటే చాలా కష్టం అండి. ఎలాంటి బాణాలు ఎదుర్కొన్నాం మనం? అపవాది వేసి అగ్ని బాణాలు ఎదుర్కొని వచ్చాం క్రీస్తులోనికి. అంటే మనమంతా ఎవరు? గెలిచిన వాళ్ళం. క్రీస్తునందు విశ్వాసం ఉంచామంటే మనం అంతా ఎవరు? గెలిచిన వాళ్ళం. ఎంత హ్యాపీగా ఉండాలి. కానీ ఎందుకు బాధపడుతున్నాం? ఎవరో ఓడిపోయారండి. అవునా? మనం అనుకున్న వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? బాధ. కానీ ఈ లోకంలో ఓడిపోతాం. ఓకే, ఈ లోకంలో ఓడిపోతాం. ఆస్తిలోను, ఆరోగ్యంలోను, ఏమండి, ఆహారంలోను, గౌరవంలోను, అన్నిట్లో ఓడిపోతాం. మనం అన్నిట్లో వెనకే ఉంటాం. కానీ గెలిచిన వారం మనం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం అంతా ఎవరు? గెలిచిన వాళ్ళు, గెలుస్తున్న వాళ్ళం. అవునా? అపవాది వేస్తున్న ఎన్ని బాణాలు వేయలేదండి. ఈరోజు మీకు రావడానికి ఎన్నో ఇబ్బంది పడి వచ్చాం. ఎన్నో బాణాలు వేసాడు. అన్నకూడదు, ఆపేలేదు, కానీ వచ్చేసి. సరే, అలాగే ఎంతో మంది రావాలనుకుంటారండి దేవుని సన్నిధికి, దేవుని మాటలు వెళ్ళాలనుకుంటారు. కానీ రానివాడు, గెలవనివాడు వాడు. ఈ విషయం తెలుసుకున్న మనం ఏం చేయాలో తెలుసా? గెలవాలి, అనేకులను గెలిపించాలి. మనం యేసుక్రీస్తున్న విశ్వాసాన్ని ఏం చేయాలో ఒకసారి మనం ఆలోచించి ముగించేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే పౌలు గారు మాట్లాడుతూ 7వ వచనాన్ని, మంచి పోరాడుతని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. అబ్బా, క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారు ఎవరంట? చనిపోయిన తిరిగి బ్రతుకుతారు. వీళ్ళందరూ ఎవరు? మరణాన్ని జయించిన వారు. అయితే ఈ విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? దేన్ని కాపాడుకుంటాం? కోడి తన పిల్లలను గ్రద్ద ఎత్తుకొని పోకుండా ఎలాగైతే కాపాడుకుంటుందో మనం దేన్ని కాపాడుకోవాలి?
మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చనిపోయేంత వరకు మనలో ఉన్న విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? తగ్గనివ్వకూడదు. ఏ విధంగా అయితే మనం భక్తులు బతుకుతున్నామో ఈ భక్తి అంతకంతకు, ఈ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందలే తప్ప నీరసిల్లిపోకూడదు. కాపాడుకో. అలాగే ఈ పౌలు గారు ఏం చేశారంట? కాపాడుకున్నాడు. ఎందుకు కాపాడు? ప్రమాదమా? ప్రమాదం, చాలా ప్రమాదం అండి. గొప్ప వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళే ఏమైపోయారు తెలుసా? చివరికి భ్రష్టులైపోయి ప్రమాదం ఉంది. పౌలు గారు మాట్లాడాడు, ఏమంటే తెలుసా? చివరికి అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమంటాడు పౌలు గారు. 14 పత్రికలు రాసిన పౌలు గారు అన్న మాట ఏంటో తెలుసా? అందరికీ ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుని అయిపోతానేమంటాడా? కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనుదినము మనలో ఉన్నటువంటి దేవుని పట్ల భయాన్ని, భక్తిని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా కాపాడుకుంటే ఏం జరుగుతుందన్న? అలా కాపాడుకున్నటువంటి పౌలు గారి కోసం ఏముంది? ఇదిగో మంచి పోరాటని నా పరుగు కడగొట్టించుతుంది, విశ్వాసమును కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారా? ఏముందంటే ఆయన కొరకు నీతి కిరీటం. మనకి ఏం కిరీటం కావాలి? మన కిరీటం కావాలా? ఈ భూమి మీద కనిపించే కిరీటాలు కావాలండి. కానీ మన కొరకు ఏముందంట? మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు, ఏ దినమది? ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, ఇదిగో నాకే అనుకుంటున్నారేమో, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించు. చూసారా? ఎవరైతే విశ్వాసము కాపాడుకొని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారో వారందరికీ ఏముందంట? నీతికి. మనం దేన్ని కాపాడుకుంటాం? చెప్పండి, ఏం కాపాడుకుంటాం? బంగారాన్ని కాపాడుకుంటామా? డబ్బుల్ని కాపాడుకుంటామా? పర్సులో ఒక 5,000 ఉన్నాయి అనుకోండి, అస్తమానం పర్సులో చెక్ చేసుకుంటాం. పర్సులో పెట్టుకుంటాం. చైన్ వేసుకున్నాం అనుకోండి, మెల్లోండు ఉందో లేదా అనుకోని చెక్ చేసుకుంటాం. ఉంగరం పెట్టుకున్నాం అనుకోండి, ఉందో లేదా చెక్ చేసుకుంటాం. అవునా? బంగారాన్ని కాపాడుకుంటాం, ఆస్తులు కాపాడుకుంటాం, మొబైల్ని కాపాడుకుంటాం, బండిని కాపాడుకుంటాం, అన్ని కాపాడుకుంటాం. కానీ మనలో ఉన్న విశ్వాసాన్ని గురించి మనము ఆలోచించలేదు ఎవరు కూడా. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్ల, ఏది నిజమైన గెలుపు? చెప్పండి. ఇప్పుడు ఏది నిజమైన గెలుపు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే నిజమైన వీరుడు, నిజముగా గెలిచిన వాడు. అది గెలుపు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎవరిని గెలవాలి? మరణాన్ని గెలవాలి, మరణాన్ని జయించాలి. అలా మరణాన్ని జయించిన వాడే నిజమైన వీరుడు. అలా ఈరోజు మనమంతా క్రీస్తు యొద్దకు వచ్చాం, క్రీస్తు నందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచిన మనము ఈ విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి, విడిచిపెట్టకూడదు. చనిపోయేంత వరకు ఈ విశ్వాసంలో క్రీస్తులో ఉండాలి. ఎందుకంటే గత పోయిన రోజుల్లో గర్ర వాపసి అని చెప్పేసి మోదీ గారు ఒక ఆజ్ఞ వేశారండి. చాలా మంది క్రైస్తవులు అయిపోతున్నారు. మీరు హిందువులు, మీరు గర్ర వాపసి అంటే మరలా వెనక్కి వచ్చారు. చాలా మంది ఏం చేశారు? క్రైస్తవాన్ని విడిచిపెట్టి మరలా వెళ్ళిపోయారు. అలా గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయేవాడిగా మనం ఉండము. మన విశ్వాసాన్ని మనము తుది శ్వాస వరకు కొనసాగించగలిగితే మన కొరకు ఉంచబడిన నీతి కిరీటాన్ని మనము పొందుతాం. అప్పుడు మనము గెలిచిన వాళ్ళము. కాబట్టి ఇదంతా కూడా దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉంటూ మరి క్రీస్తునందు ఉంచిన మీ విశ్వాసాన్ని తుది శ్వాస వరకు అలా కొనసాగించి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకున్నాను.